పైథాన్ ఆపరేటర్స్ లో నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఎక్కడ వాడతామంటే, ఇఫ్ యూ వాంట్ టు కంబైన్ మోర్ దాన్ వన్ కండిషన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కంబైన్ మోర్ దాన్ వన్ ఎక్స్ప్రెషన్, దెన్ we go for లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ are used to connect or combine more than one condition. You can call it as condition or expression. In this case, we go for లాజికల్ ఆపరేటర్స్. సో జనరల్గా మీకు ఎప్పుడైనా మల్టిపుల్ క్రైటీరియాస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు లాజికల్ ఆపరేటర్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో ఎక్కువగా ఎక్కడ వాడుతుంటామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో, డెసిషన్ మేకింగ్లో వీటిని ఎక్కువగా వాడుతుంటాము. సో మీకు ఎక్కడైతే మోర్ దాన్ వన్ కండిషన్ ఉంది, దాన్ని కంబైన్ చేయాలి లేదా కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ వాడతాము. సో దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి, సపోజ్ మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారు. సపోజ్ మీరు యూపీఎస్సిలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అది రాయాలనుకున్నారు. సో దాన్ని రాయాలి అనుకుంటే మనకి మెయిన్ కండిషన్ వచ్చేసి యువర్ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 ఆర్ 21. ఇంకోటి ఏంది, యువర్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 32. సో మీరు గన సివిల్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మీ ఏజ్ అనేది 21 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇదొక కండిషన్. మళ్ళీ అండ్ మీ ఏజ్ అనేది 32 కానీ అంతకంటే తక్కువ ఉండాలి. సో ఇలాంటి కేసెస్లో ఇక్కడ మీకు 2 కండిషన్స్ ఉన్నాయి. వీటిని కంబైన్ చేయటానికి మనం లాజికల్ ఆపరేటర్స్కి వెళ్తాము. సపోజు మీరు గన ఓటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో దానికి ఒకే కండిషన్ ఉంటుంది, మోర్ దాన్ వన్ కండిషన్ ఉండదు. సి వాట్ ఈస్ ద criteria for voting? If your age is greater than or equal to 18, you can vote. That's it, only one condition there. You don't require the logical operators, right? సో అప్పర్ లిమిట్ ఏం లేదు, 150 years ఉన్నా 200 years ఉన్నా వాళ్ళు వెళ్ళి ఓట్ వేయచ్చు. ఓకే, బట్ మినిమం రిక్వైర్మెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. మీ ఏజ్ అనేది 18 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఓట్ వేయగలుగుతారు. దేర్ యూ డోంట్ రిక్వైర్, యూ హ్యావ్ ఓన్లీ వన్ సింగిల్ కండిషన్. హియర్ యువర్ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 అండ్ యువర్ ఏజ్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 32. సో 21 కంటే ఎక్కువ ఉండాలి, 32 కానీ 32 కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు కంబైన్ రైట్ 2 కండిషన్, దెన్ వీ గో ఫర్ లాజికల్ ఆపరేటర్స్. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఐఎమ్ అలౌడ్ టు రైట్ ఫర్ ది యూపీఎస్సి సివిల్స్ ఎగ్జామ్. ఓకే, సో ఇది రియల్ టైం యూజు. సో ఫస్ట్ పైథాన్లో ఉన్న లాజికల్ ఆపరేటర్స్ గురించి చూసి మళ్ళీ బ్యాక్ ఈ ఎగ్జామ్ని కొంచెం డెప్త్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి పైథాన్లో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. సో జనరల్గా మీరు చూస్తే ఇప్పటి వరకు ఆపరేటర్స్ అన్నిటికీ సింబల్స్ వాడాం. ఏం వాడాం? సింబల్స్ వాడాం. బట్ లాజికల్ ఆపరేటర్స్కి మనం వర్డ్ వాడతాం, అండ్. సో ఇది ఒక ఆపరేటర్, దీనికి వర్డ్ వాడుతున్నాం, సింబల్ వాడట్లా. నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ నాట్. ఓకే, సో మనకి ఈ 3 ఆపరేటర్స్ ఉన్నాయి పైథాన్లో. మీరు గిన బీటెక్లో కానీ ఏదన్నా డిఫరెంట్ డిగ్రీలో కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ డిజిటల్ లాజిక్ డిజైన్ సబ్జెక్ట్ ఉండుంటే, సో దేర్ వీ హ్యావ్ ది gates, right? Logical gates. We have AND gate, OR gate, NOT gate. So it is going to work in the same fashion. There you also have the NAND gate, NOR gate. Okay, so though we have AND, OR, NOT,
So there you have NAND NOR gates also. In case if you want to form that, we can form. So పైథాన్లో NAND గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే NAND నాట్ ఆఫ్ అండ్. ఓకే, నార్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నాట్ ఆఫ్ ఆర్. ఓకే, ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్. బట్ మీకు లాజికల్ ఆపరేటర్స్ లేదా లాజికల్ గేట్స్ చూసేటప్పుడు ట్రూత్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చూద్దాం. సో జనరల్గా దీన్ని ట్రూత్ టేబుల్ అంటారు. సో మనకి లాజికల్ అండ్ ఆర్ కి 2 ఆపరెంట్స్ అవసరం అయితే ఓన్లీ నాట్ కి ఒక ఆపరెండే ఉంటుంది. సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఐ హ్యావ్ ఏ, this is operand, then B, this is operand. So I am taking A as true, B as true, then A as true, B as false, then A as false, B as true, then false, false. So this is the combination I can form. So true, false అనేవి 2. ఆ permutation, especially combination, you only have 2 square, that is 4 possibilities. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూడాల్సింది ఆ గేట్స్ ఏ బి, ఏ బి. సో ఇక్కడ ఏ అండ్ బి, ఏ ఆర్ బి, నాట్ ఆఫ్ ఏ. మీరు ఏ అని తీసుకోవచ్చు, బి అని తీసుకోవచ్చు, నాట్కి ఒకటే ఉంటుంది ఆపరెంట్. సో ఇప్పుడు మనకి టేబుల్ ఫార్మేషన్ చూద్దాం. ఓకే, ఇది టేబుల్. సో మనకి ఏ అండ్ బి, ఈ అండ్ గేట్ ఎలా వర్క్ అయింది? డిఎల్డీలో ఏమైనా ఐడియా ఉందా? డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో సేమ్ అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా వర్క్ అయింది. ఐడియా ఉంటే చెప్పండి, అదర్వైజ్ ఐ మూవ్ ఆన్. సో మనకి లాజికల్ అండ్ కానీ లాజికల్ అండ్ గేట్ కానీ ఎలా వర్క్ అవుతాయి అంటే, మీరు ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోండి, ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తున్నా. అన్ని ట్రూ అయితేనే ట్రూ అయింది ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ రిజల్ట్. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫైనల్ రిజల్ట్ అనేది ఫాల్స్ అయ్యింది. చూడండి, ట్రూ ఫాల్స్. సో ఇది ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఫాల్స్. సో మనకి అన్ని ట్రూ అయితే, ఆల్ ది ఆపరెంట్స్ ఆర్ ట్రూ, దెన్ ఓన్లీ దిస్ బికమ్స్ ట్రూ. అదర్వైజ్ ఈవెన్ వన్ ఆపరెంట్ ఈస్ ఫాల్స్, దిస్ ఇస్ గోయింగ్ టు రిటర్న్ ది ఫాల్స్. సో ఇది వచ్చేసి అన్ని ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ. ఈవెన్ ఇక్కడ 2 ఆపరెంట్స్ చూపించా, 4 ఉన్నా మనకి కండిషన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువైనా రావచ్చు, 2 ఉండాలని రూల్ లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకున్న ఆ పర్టికులర్ కండిషన్లో మీరు కంబైన్ చేసేటప్పుడు ఆ కంబైన్ చేసే వాటిల్లో అన్ని ట్రూ అయితే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా, 2 ట్రూ అయ్యి 1 ఫాల్స్ అయినా ఫాల్సే. ఓకే, సో దిస్ ఇస్ హౌ ది లాజికల్ అండ్ వర్క్స్. సో నెక్స్ట్ లాజికల్ ఆర్ ఉంది. సో ఇది ఎలా వర్క్ అయింది? ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అయింది, 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అయింది. సో ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ అయింది, 2 ఫాల్స్ అయితేనే ఫాల్స్ అయింది. సో ఇది ట్రూ, 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 లాస్ట్ వచ్చేసి ఫాల్స్ అయింది. క్లియర్? సో మీకు లాజికల్ ఆర్లో ఎన్నైనా తీసుకోండి, అట్లీస్ట్ 1 ట్రూ ఉంటే ట్రూ అయింది, అన్ని ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ నాట్ అంటే నెగేటివ్ ఇన్వర్స్. సో మనం జస్ట్ ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తాం, ఇన్వర్స్ చేస్తాం, నెగేట్ చేస్తాం. జస్ట్ యు ఆర్ రివర్సింగ్ ఇట్. నేను ఏకి తీసుకుంటున్నా, సో ట్రూ ఉంటే ఫాల్స్ వచ్చింది, ట్రూ ఉంటే ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉన్నాయి కదా, అవి ట్రూ వస్తాయి. సో ఇవి గేట్స్. మనకి నాండ్ నార్ కూడా ఉన్నాయి కదా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ ఫార్మ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు చూపిస్తే మీకు అర్థం అవ్వచ్చు, ఐ హోప్. మీకు ఏం చెప్పా? నాండ్ గేట్ అంటే ఏం చెప్పా? నాట్ ఆఫ్ అండ్ అని చెప్పా. సో మీకేం లేదు, అండ్ గేట్లో ఏది ఉందో దాన్ని నెగేట్ చేయటమే. అంటే ఇక్కడ ట్రూ ఉంటే ఫాల్స్ ఇస్తా, ఫాల్స్ ఉంటే ట్రూ.
సో అప్పుడు మనకి ఇది ఫామ్ అయింది. సో జస్ట్ అండ్ గేట్ వచ్చిన అవుట్పుట్కి నాట్ అప్లై చేయటమే. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. జస్ట్ ఇన్వర్స్ నెగేట్ చేయటమే. నార్ గేటు నాట్ ఆఫ్ ఆర్. సేమ్ ఆర్ గేట్లో వచ్చిన అవుట్పుట్కి జస్ట్ ఇన్వర్స్ చేస్తావు. ట్రూ ఉంటే ఫాల్స్ ఇస్తావు, ఫాల్స్ ఉంటే ట్రూ ఇస్తావు. సో ఇలా ఇన్ కేస్ అవసరం అయితే వాడుకోవచ్చు. యూ డోంట్ నీడ్ ఇట్. సో ఇది లాజికల్ గేట్స్, ఎక్స్పెషల్లీ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆరు నాట్ గురించి. సో థియరిటికల్గా కూడా చూద్దాం. దాని ముందు చూడబోయే ముందు మీకు చెప్పా కదా, సో ఇక్కడ ఏజ్ అనేది ఉంది. సో ఇప్పుడు చెప్పండి మీరు. సో నా సపోజ్ ఏజ్ 22 అనుకోండి. సో ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. 22 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21. ట్రూ కదా? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ, రైట్? నెక్స్ట్ వీ హ్యావ్ అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 32. 22 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 32. ట్రూ. సో ఇప్పుడు ఏమైంది? ఇదొక కండిషన్ ట్రూ ఇచ్చింది, ఈ కండిషన్ ట్రూ ఇచ్చింది. సో ఈ రెండింటి మధ్య అండ్ అప్లై చేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటిది? రెండు ట్రూ అయితే ట్రూ అయింది, అంటే అన్ని ట్రూ అయితే ట్రూ అయింది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనం మోర్ దాన్ వన్ కండిషన్ని, ఎక్స్ప్రెషన్ని ఫామ్ చేయడానికి వాడుకుంటాం. సో మీకు ఫైనల్గా వచ్చే అవుట్కమ్ అనేది ట్రూఓ ఫాల్సో వచ్చింది. ఈ రెండిట్లోనే ఏదో ఒకటి వస్తుంది, అవి కాకుండా ఇంకేమి రావు. సో దాన్ని బట్టి మనకి ఇఫ్ కండిషన్లో కానీ లూప్స్లో కానీ వాడుకోవచ్చు. సపోజ్ మీకు ఇది ఫామ్ అయితే ఒక సెట్ ఆఫ్ కండిషన్స్, అంటే ఐ మీన్ అది ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ కండిషన్స్, ఫాల్స్ అయితే ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో అదే మనకు వచ్చేసి ఏజ్ 54 ఇచ్చా. సో 54 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 21 ట్రూ. నెక్స్ట్ 54 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 32 ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ వస్తే ఫాల్స్ అయింది. సో అప్పుడు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది సివిల్స్ ఎగ్జామ్. క్లియర్? సో ఇది ఓవరాల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో కనెక్షన్తో చెప్పాను. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ట్రూ అండ్ ఫాల్స్. సో దిస్ విల్ రిటర్న్ false because all the values should be true, then only it return true. True and true. If all of them are true, it returns true. I said true and true and false. Some people think, okay, if 2 becomes true, it will true. No, all of them becomes true. అన్ని ట్రూ అయితేనే లాజికల్ ఆపరేటర్ అండ్లో మీకు ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తే, అదర్వైజ్ ఫాల్స్. క్లియర్? సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. నౌ ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ఇంటీజర్స్ 4 and 5. దీనికి అవుట్పుట్ చెప్పండి. సో మనకి పైథాన్లో ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా వర్క్ అయ్యింది. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ది ఇంటీజర్, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ డిఫరెంట్లీ. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. When I say 4 and 5, సో ఈ 4 అనేది ట్రూగా ట్రీట్ చేసిద్ది, అండ్ 5 అనేది ట్రూగా ట్రీట్ చేసిద్ది. రెండు ట్రూ అయితే ట్రూ రావాలి, బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ 5. ద రీజన్ ఈజ్, ఇది ట్రూ అయినంత మాత్రం నేను ఫైనల్గా అవుట్పుట్ అనేది దీంతోనే డిసైడ్ చేయలేను. మై ఫైనల్ అవుట్పుట్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ది సెకండ్ వాల్యూ ప్రొవైడెడ్ ఇఫ్ దిస్ ఈస్ ట్రూ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇంటీజర్స్ మీద లాజికల్ అండ్ కానీ ఆర్ కానీ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుందో ఆ వాల్యూని అవుట్పుట్గా రిటర్న్ చేసిద్ది. ఏదైతే ఫైనల్ వాల్యూని ఏదైతే ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుందో ఆ వాల్యూని అవుట్పుట్గా రిటర్న్ చేసిద్ది. సో ఈడ కూడా మనకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు, ఈడ కూడా అంతే వర్క్ అవుతుంది. ట్రూ, సో ఈవెన్ 1 ఈజ్ ట్రూ, ఐ కెనాట్ సే ట్రూ, రైట్? ఐ హ్యావ్ టు చెక్ దిస్ ఆల్సో. దిస్ ఈజ్ ఫాల్స్, దెన్ ఐ హ్యావ్ టు రిటర్న్ దిస్. సో ఇండైరెక్ట్లీ దిస్ ఈజ్ రిటర్నింగ్ దిస్.
true and true. So this is returning this one because this is not deciding my final result. సో అన్ని ట్రూ అయితేనే, సో ఎక్స్పెషల్లీ మీరు లాజికల్ అండ్ వాడినప్పుడు అన్ని ట్రూ అయితేనే ట్రూ అయింది, లేకపోతే ఫాల్స్ అయింది కదా. సో ఏదైతే మీకు ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుందో ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది. ఇప్పుడు చూడండి 4 and 5, 4 is true, but that is not deciding my output. I have to check the 5 also. That's why 5 is deciding, I get 5. So now 4 and 0, and I say 4 is true and 0. So 4 true and matram I can't leave, right? I have to check the second one. So 0 is deciding my output. Because of that is false. So finally that is deciding my output, right? So that's where I get 0. Now 0 and 4, now you see 0 is false, then I no need to check the right side value, right? ఒకటి false అయినా మళ్ళీ ఇంకా చెక్ చేయాల్సిన పని లేదు కదా అందులో. సో మై 0 is deciding here. Clear? Any question? సో ఏ వాల్యూ అయితే ఫైనల్ రిజల్ట్ ని డిసైడ్ చేసిద్దో ఆ వాల్యూని అవుట్పుట్ గా రిటర్న్ చేసిద్ది వెన్ యూ ఆర్ గివింగ్ ఇంటీజర్స్. క్లియర్? సో నౌ విల్ మూవ్ ఆన్. ఐఎమ్ యూజింగ్ ఫాల్స్ ఆర్ ట్రూ. So this output will be true or false? True, right? One of them ఒకటి true అయినా చాలు నాకు. Next, true or true? ఒక ట్రూ అయినా చాలు నాకు. మళ్ళీ సెకండ్ చెక్ చేయదు. ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ట్రూ, దెన్ అగైన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చెక్ దిస్. సో ఇమీడియట్లీ ఇట్ రిటర్న్స్ ట్రూ. మీకు రెండు ట్రూ ఉన్నాయి కాబట్టి అర్థం కాకపోవచ్చు, కానీ బిహైండ్ ద సీన్ ఇది ట్రూ అవగానే బయటకు వచ్చేసింది, చెక్ చేయదు. So when both are false only, I get a false result. So now it's your turn. దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది? సో ఇఫ్ 1 is true, I no need to check second one. 4 is deciding my final result. Now దీనికి because 0 is false, so that is not deciding my final result, because even 1 is true, it is going to return true. My 5 is deciding the final output. That's why I'm getting 5. Now 10. correct. So this is how it works. Now we'll move on to not. సో ఇప్పటివరకు చూడండి, మనం చూసిన ఆపరేటర్స్ అన్ని కూడా 2 ఆపరెంట్స్ వాడుకుంటాయి. సో దిస్ ఈస్ ఆపరేటర్, దిస్ ఈస్ ఆపరెండ్, దిస్ ఈస్ ఆపరెండ్. ఐ హోప్ యు ఆర్ క్లియర్. దిస్ ఈస్ ఆపరేటర్, దిస్ ఈస్ ఆపరెండ్, దిస్ ఈస్ ఆపరెండ్. మీకు క్లియర్గా చెప్పాను. ది ఆపరేటర్ ఈజ్ ఎ స్పెషల్ సింబల్ విచ్ ఇస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్ అని. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ఆపరేటర్స్ కూడా ప్రతిదానికి 2 ఆపరెంట్స్ ఉన్నాయి. ఓన్లీ నాట్ ఇది సింగిల్ ఆపరెండే తీసుకుంటది. సో నేను ట్రూ ఇస్తే ఫాల్స్ ఇచ్చింది, ఫాల్స్ ఇస్తే ట్రూ ఇచ్చింది. ఇప్పుడు సో ఇక్కడ నాట్లో ఏముండదు, మీరు ఆ వాల్యూ ట్రూ ఫాల్సో చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే రివర్స్ చేసి ఫాల్స్ ఇచ్చింది, వేరే ఆప్షన్ లేదు. వాటర్లో అయితే మనకి వాల్యూస్ రిటర్న్ చేసేది, కానీ ఇక్కడ మీరు ఎలా ఇచ్చినా కానీ ఫైనల్గా మనకి బూలియన్ టైపే వస్తుంది. వీటినే బూలియన్ వాల్యూస్ అంటారు. ఐ హోప్ యూ రిమెంబర్. సో దీన్నే Yes, sir. బూలియన్ వాల్యూస్ అంటారు. సో ఇదంతా కొంచెం ఎక్కువగా అంటే రియల్ టైంలో యాస్టీస్కి ఎలా వాడడం, రియల్ టైంలో ఎలా వాడతాం అంటే ఇప్పుడు చేయబోయే ఎగ్జాంపుల్లో వాడతాం. సో మీకు ఇందాక సివిల్స్ ఎగ్జామ్ చెప్పా, ఏజ్ 25, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 అండ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 32. సో ఇక్కడ ఇలా ఫామ్ అవుతాయి మీకు రియల్ టైంలో కండిషన్స్ అనేవి. సో యూ హ్యావ్ వన్ కండిషన్, you have the other condition. So we have condition 1, this is condition 1, this is condition 2. We are combining 2 conditions. For that we are using the logical operators. So my age is 25, 25 greater than or is equal to 21. Is it true? True. And my 25 less than or is equal to 32. True. So now true and true will result into what? True. So it will return true.
సో రియల్ టైంలో వి యూస్ దీస్ కండిషన్స్ as part of the if condition or loops, especially while. Okay. So real time lo we use in if conditions and while loop especially. So మనం ఏం చేస్తాము? Okay. If this condition is true, means if you are satisfied, then you are allowed to write the civil service exam. So if you are not satisfying that, will say you are not allowed. ఎనీవే ఇఫ్ కండిషన్ తర్వాత కవర్ చేసినప్పుడు చెప్తాను, బట్ జస్ట్ చూపిస్తున్నాను ఎక్కడ వరకు. యు ఆర్ నాట్ యువర్, సో యు ఆర్ నాట్ allowed or allowed because you know meeting this criteria you are allowed. So now I'll give age equal to 51. Now if I write same code, now am I allowed to write civil exam? Not. మీ ఏజ్ ఎక్కువగా ఉంది, మినిమం రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయింది కానీ మ్యాక్సిమం సాటిస్ఫై అవ్వాలి. సో ఇలా మనం రియల్ టైంలో వాడతాము. సో అదే ఇప్పుడు నేను 4 and 5 మీరుగిన ఇంటీజర్ వాల్యూస్ మీరు ఇఫ్ కండిషన్లో పెట్టుకున్నప్పుడు ఫైనల్గా అవి ట్రూ ఆఫ్ ఆల్సో గా ఎవాల్యుయేట్ చేసింది. ఎందుకంటే ఇఫ్కి ట్రూ ఆఫ్ ఆల్సో కావాలి, ఇంటీజర్స్ రిటర్న్ చేయదు. సో మీరు నార్మల్గా ఉంచినప్పుడు ఇంటీజర్స్ అలా అవుట్పుట్ వస్తాయి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ విత్ ది ఇఫ్ కండిషన్, దో ఇట్ మే ఫస్ట్ చెక్ 4 and 5, రిటర్న్స్ 5, ఫైనలీ దట్ హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్ టు ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో యాజ్ దిస్ ఇస్ ట్రూ, సో యూ గెట్ దిస్ అవుట్పుట్ ప్రింటెడ్. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నార్మల్గా వాడినప్పుడు ఇంటీజర్స్ అవి రిటర్న్ చేస్తాయి, బట్ ఇఫ్ కండిషన్లో పెట్టినప్పుడు ఫైనల్గా ఇఫ్ కండిషన్ కానీ వైల్ లూప్ కానీ ట్రూ ఆఫ్ ఆల్సో ఫైనల్గా మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాయి. సో మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ వాడినప్పుడు మోర్ దాన్ వన్ కండిషన్ కంబైన్ చేసినప్పుడు ఫైనల్గా మనకి ట్రూ ఆఫ్ ఆల్సో వస్తే అకార్డింగ్లీ వీ టేక్ ద డెసిషన్. Clear? This is all about the logical operators. So if any questions you can ask, otherwise I'll pass for. Next వచ్చేసి membership operators. సో దీని నేమ్లోనే ఉంది మెంబర్షిప్ ఆపరేటర్స్. సో మీరు ఎప్పుడైనా మెంబర్షిప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే వాడతాము. సో ఈ ఆపరేటర్స్ గురించి చూడబోయే ముందు మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇస్తాను, వినండి. జనరల్గా మనకి క్లబ్ ఉంటాయి, ఈవెన్ మీరు ఎనీ సిటీ తీసుకున్న ఆ క్లబ్లో జనరల్గా ఏం చేస్తారంటే స్పోర్ట్స్ లేదా ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళనే అలౌ చేస్తారు ఆ స్పోర్ట్కి కానీ ఈవెంట్కి కానీ, మిగతా వాళ్ళని అలౌ చేయరు. సో జనరల్గా అది ఎలా జరిగిద్ది, మీరు కన్నా క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. సపోజ్ క్లబ్లో సో వీళ్ళందరూ మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి, అనిలు, సునీలు, జై, షాన్వి. సో వీళ్ళందరూ మెంబర్షిప్ తీసుకున్నారు. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళని క్లబ్లో రిజిస్టర్ చేసుకుంటారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లబ్కి వెళ్ళినప్పుడు, సపోజ్ అనిల్ క్లబ్కి వెళ్ళాడు అనుకోండి, సో ఈయన క్లబ్లో మెంబర్షిప్ కాదో ఉందో లేదో చెక్ చేసుకుంటారు. మెంబర్షిప్ ఉంటే యు కెన్ గో ఇన్సైడ్, యు ఆర్ అలౌడ్. అదే వేరే పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ పేరు వచ్చేసి ద్రవిడ్, ఏం చేస్తాము, ఈయనకి మెంబర్షిప్ ఉందా లేదు, సో యు ఆర్ నాట్ అలౌడ్, యు కాంట్ గో. సో ఇలా జరిగింది. సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఇలానే. ఇప్పుడు ఏం చేస్తాం, అనిల్ వచ్చినప్పుడు ఈజ్ అనిల్ ఇన్ దిస్ క్లబ్,
సో అనిల్ ఈజ్ ఇన్ దిస్ క్లబ్. క్లబ్ అంటే ఏంది? లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో దాంట్లో ఉంటే దాని అర్థం ఏంది? ఆయనకి మెంబర్షిప్ ఉన్నట్టు. సో ఉన్నాడు కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ కెన్ గో, హీఈస్ అలౌడ్ అని, లేదా ఈ కెన్ గో అని. ఇప్పుడు ద్రవిడ్ వచ్చాడు. ద్రవిడ్ ఇన్ క్లబ్, నో హీఈస్ నాట్ దేర్, సో ఫాల్స్. సో హీ కెనాట్ గో. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఇలానే ఉంటుంది. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఒక సింగిల్ వాల్యూ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాము. సో ఇది, సో ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో సింగిల్ వాల్యూ ఉందా లేదా, వెదర్ దట్ వాల్యూ ఈజ్ ఇన్ దట్ గ్రూప్ ఆర్ నాట్. To check that, we use membership operators. In real time, you have the membership in the club. To check that, we use the membership operators. So this is the real time example and the connection. So Python లో మనకి మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి ఇన్ను, ఇంకోటి నాట్ ఇన్. ఒకటి ఇన్ను, నాట్ ఇన్. సో ఇన్ అనేది దేనికి వాడతామంటే, మీకు మెంబర్షిప్ ఉంది అని చెక్ చేసుకోవడానికి వాడతాం. అంటే మీకు మెంబర్షిప్ ఉంటే ట్రూ రావాలి, లేదనుకో ఫాల్స్ రావాలి. ఈ కేసులో ఇన్ వాడతాం. నాట్ ఇన్ అనేది ఆపోజిట్. మీకు మెంబర్షిప్ లేదు అని చెప్పినప్పుడు ట్రూ కావాలి అనుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్లో అలా కావాలనుకున్నప్పుడు నాట్ ఇన్ వాడుకుంటాం. ఓకే. సో వెన్ యూ డోంట్ హ్యావ్ మెంబర్షిప్, then if you want to get output as true, then you use not in. ఓకే. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఐఎమ్ టేకింగ్ క్లబ్. క్లబ్ ఈక్వల్ టు అనిల్, సునీల్, we have G, షాన్వి. సో వీళ్ళు క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు. సో ఇప్పుడు అనిల్ ఇన్ క్లబ్ అంటే ఇప్పుడు ఏం జరిగిద్ది? అనిల్ ఇన్ క్లబ్. సో అంటే ఈ సింగిల్ మెంబర్ ఈ క్లబ్లో మెంబరో కాదో చెక్ చేసింది. అనిల్ ఈజ్ ఇన్ క్లబ్, ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో ఉన్నాడు కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. సపోజ్ ద్రవిడ్ ఇన్ క్లబ్. సో ఈస్ ద్రవిడ్ ఈజ్ ఇన్ క్లబ్? నో, దెన్ we get false. This is how we use. మీకు ఇలా కాకుండా రిక్వైర్మెంట్ డిఫరెంట్గా వచ్చింది. నాకు క్లబ్లో లేనప్పుడు ట్రూ రావాలి అనుకున్నారు. అంటే ఎవరైతే క్లబ్లో లేరో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అప్పుడు నాకు ట్రూ కావాలి అని మీ రియల్ టైం రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నాట్ ఇన్ వాడతాము. సో ఇప్పుడు ఏంది? ద్రవిడ్ నాట్ ఇన్ క్లబ్. సో ద్రవిడ్ క్లబ్లో లేడు. సో యు ఆర్ ఆల్సో సేయింగ్ he is not in club, then you get true. But if you say Anil not in club, you get false because he is in the club. సో మీకు ఎప్పుడైతే క్లబ్లో ఉన్నాడు ఉన్నప్పుడు ట్రూ కావాలి అనుకుంటే ఇన్ వాడుకోండి. ఓకే. ఆ టైంలో మీకు లేకపోతే ఆబ్వియస్గా ఫాల్స్ వస్తుంది. మీకు లేడని చెక్ చేసుకోవాలనుకోండి, లేడు నాట్ ఇన్, అప్పుడు ట్రూ కావాలనుకుంటే నాట్ ఇన్ వాడుకోండి, అప్పుడు ఉంటే ఫాల్స్ వస్తుంది. సో ఇలా మనం రియల్ టైంలో ఇన్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ని వాడుకుంటాం. సేమ్ మనం నెంబర్స్ మీద కూడా అప్లై చేయొచ్చు. 1 in 1, 2, 3. సో దిస్ నెంబర్ is there, you get true because we are trying to check this single number is present as part of the group of numbers or not. So for this 5 is not in that group of values, then we get false, right? Now 1, 2 in 1, 2, 3. సో ఇప్పుడు చెప్పండి నాకు అవుట్పుట్ ఏమొచ్చి? Get false. The reason is, what we are trying to check? We are trying to check this is group of values, whether single value is there or not. 1, 2 అనే లిస్ట్ దీంట్లో వాల్యూవే లేదు.
సి మనం ఇవ్వబోయే వాల్యూ ఒక ఎలిమెంట్ గానే ఉండాలి, ఒక సింగిల్ వాల్యూ గానే ఉండాలి. ఈ 1, 2 హోల్ ఈ ఎంటైర్ ఎరే ఆర్ లిస్ట్, వి కాల్ ఇట్ యాజ్ లిస్ట్, ఇది దీంట్లో ఉందా? లేదు. ఓకే, దీంట్లో లేదు. లేదు కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ. బట్ 1, 2 అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూస్. ఇది కూడా మీరేం చేస్తున్నారు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో గ్రూప్ ఉందో లేదో చెక్ చేస్తున్నారు. రాంగ్. ఓకే, సో ఇలా కాకుండా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి ఏం అవుట్పుట్ వచ్చింది. కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక సింగిల్ వాల్యూ 1, 2 అనేది. సో ఇది సింగిల్ వాల్యూ ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లో. 1 అనేది ఒక సింగిల్ వాల్యూ, 2 అనేది ఒక సింగిల్, 3 అనేది సింగిల్, 1, 2 అనేది సింగిల్. ఓకే, సేమ్ ఈవెన్ మీరు క్లబ్ లో చూసుకున్నా ఒక మెంబర్ కి మెంబర్షిప్ ఉందని చెక్ చేస్తారు, కానీ అనిల్ అండ్ సునీల్ కి రెండు ఒకేసారి మెంబర్షిప్ కాంబినేషన్ లో ఉండదు. ఉంటే ఎలా ఉంటది? ఇలా కాంబినేషన్ లో ఉండదు. ఉంటే ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఇలా ఎలా ఉంటది? ఫాదర్ కి సన్ కి కావాలంటే కలిపి మెంబర్షిప్ ఇస్తాం డిస్కౌంట్ ఉన్నప్పుడు, అప్పుడు అది ఒక సింగిల్ గా ట్రీట్ చేస్తారు. సి అనిల్ సునీల్ సపరేట్ మెంబర్షిప్. ఇక్కడ మీకు అనిల్ సునీల్ అనేవి సపరేట్ మెంబర్షిప్, కలిపి లేవు. సో ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఈ రెండు కలిపి చెప్తున్నారు, అప్పుడు లేననే వస్తుంది. అదే ఫాదర్ కి సన్ కి, సపోజ్ అనిల్ వాళ్ళ సన్ను ఇద్దరు కలిపి అనిల్ అండ్ సునీల్ గా ఒకే మెంబర్షిప్ తీసుకున్నారు, దో మీకు చూడటానికి రెండు ఉంటాయి, ఒకటే తీసుకున్నారు, ఆ కేసులో మీకు ట్రూ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇది ఒక సింగిల్ వాల్యూవే. ఓకే, సో మనకి ఒక సింగిల్ వాల్యూ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఇన్ ఆపరేటర్ వాడతాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నెక్స్ట్ ఇలా ఇవ్వచ్చా? సో దట్స్ వై యూ గ్యాట్ టైప్ ఎర్రర్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ టైప్ ఈజ్ నాట్ ఇటరబుల్. ఇటరబుల్ అంటే ఏంది? సంథింగ్ విచ్ యూ కెన్ ఐటరేట్ ఓవర్ ఈస్ కాల్డ్ ఇటరబుల్. వెన్ యూ కెన్ ఐటరేట్ ఓవర్, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ వాల్యూ దెన్ ఓన్లీ యూ కెన్ ఐటరేట్. సింగిల్ వాల్యూ ఉంటే ఐటరేట్ చేసేదే ఉంది. సో ఎప్పుడు లూప్స్ ఆడతాం? మోర్ దాన్ వన్ వాల్యూ ఉన్నప్పుడు, ఒక్కో దాంట్లో తిరగాలనుకున్నప్పుడు లూప్ ఆడుకుంటాం. సింగిల్ వాల్యూ ఉంటే ఐటరేట్ చేయం. సో ఇక్కడ ఇటరబుల్ అంటే ఏ డేటా టైప్స్లో అయితే మనకి మోర్ దాన్ వన్ వాల్యూ స్టోర్ చేసుకోగలుగుతామో అవన్నీ ఇటరబుల్స్. స్ట్రింగు, లిస్టు, టపులు, సెట్, డిక్షనరీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇటరబుల్ మళ్ళీ కవర్ చేస్తాను లూప్స్ అప్పుడు కూడా, జస్ట్ ఐఎమ్ సేయింగ్. సో ఇక్కడ మీకు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి కంపల్సరిగా, అప్పుడే ఎలా వచ్చేసింది. What will be the output of this? It's going to be false. The reason is, if you take list tuple set, we only have one value, no confusion. Here both key and values are there. You are trying to check for one. సో డిక్షనరీలో మీరు మెంబర్షిప్ ఆపరేటర్ వాడినప్పుడు డిఫాల్ట్గా కీ వాల్యూ ఉన్నప్పుడు కీనే కన్సిడర్ చేసిద్ది. అంటే ఇది ఇది మొత్తం మీకు కీ వాల్యూ అయినప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ కీ. అగైన్ హియర్ దిస్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓన్లీ కీ. ఓకే, ఇప్పుడు కానీ నేను నేమ్ 1 ఉందా అంటే ఉంటుంది, ఎందుకంటే అది కీస్నే ట్రీట్ చేసింది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసామనుకోండి, లిస్ట్లో మనకి వాల్యూసే ఉంటాయి. ఇక్కడ కీ వాల్యూ రెండు ఉన్నాయి కదా, రెండు తీసుకోదు, అది ఓన్లీ కీయే తీసుకుంటుంది. మనం ఇది ఆల్రెడీ చూసాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ గోయింగ్ టు చెక్ ఓన్లీ కీస్ ఇన్ డిక్షనరీ, డజంట్ చెక్ ద వాల్యూ. దట్స్ వై వి గాట్ ది ఫాల్స్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో దిస్ ఈజ్ అబౌట్ ది మెంబర్షిప్ ఆపరేటర్స్. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ జస్ట్ పాస్ ఫర్ 10 seconds. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్. దీంట్లో కూడా ఈ నేమ్లోనే మీనింగ్ ఉంది. మనం ఎప్పుడైతే ఐడెంటిటీని చెక్ చేయాలనుకున్నామో
అప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్స్కి వెళ్తాము. ఐడెంటిటీ అంటే ఏంది? మీకు పైథాన్లో నేను చెప్పాను ఇంతకుముందు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఈవెన్ ఇఫ్ ఐ రైట్ 5 ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఇంట్. సో పైథాన్లో మనం ఏది రాసినా అది ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆర్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ లిస్ట్ క్లాస్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎప్పుడు వాడతామంటే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ది memory address of the objects is same or different, then we go for identity operators. So if you want to if you wa- if you want to check the memory address or memory location అయినా అనొచ్చు, memory location of a object. If you want to check the memory address or location of a objects, then we go for identity operators. సో మనం ఎప్పుడైతే వాటి యొక్క ఐడెంటిటీని, ఇక్కడ ఐడెంటిటీ వచ్చేసి మెమరీ అడ్రస్ని చెక్ చేయాలనుకున్నప్పుడు ఐడెంటిటీ ఆపరేటర్స్కి వెళ్తాము. సో మనకి పైథాన్లో 2 ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈజ్, సెకండ్ వచ్చేసి ఈజ్ నాట్. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 6. సో మీకు మెమరీ ఇంతకుముందు చెప్పా కదా. సో పైథాన్లో a ఈక్వల్ టు 5 అన్న, ఇది 5. సో దీన్ని a అనేది రిఫరెన్స్ వేరియబుల్, దీన్ని పాయింట్ చేస్తా ఉంది, ఇది 100 లొకేషన్లో ఉంది. రైట్, దిస్ ఈజ్ హౌ మెమరీ గెట్స్ ఎలకేటెడ్. నెక్స్ట్ b ఈక్వల్ టు 6. సో మనకేం చేసేది, పైథాన్లో సేమ్ వాల్యూ ఆల్రెడీ ఉంటే మళ్ళీ కొత్తగా మెమరీ ఎలకేట్ చేయకుండా దీన్నే పాయింట్ చేస్తుంది. వీ డోంట్ హ్యావ్ 6, దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎలకేట్ ఎ డిఫరెంట్ మెమరీ బ్లాక్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. When I say A is B, this is going to check the memory address of A and B. If the memory address is same, then it returns true. It only checks the memory address, not the values. But if you want to check the value, we use the equal to operator. That is something we have already covered as part of the relational operators. So in tomorrow's class, anyway, we'll see the difference between equal to and is operators. సో ఈ కాంటెక్స్ట్లో ఏ ఈస్ బి అంటే, ఏ బి రెండు సేమ్ మెమరీ అడ్రస్ని, మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తున్నాయా లేదని చెక్ చేసింది. పాయింట్ చేయట్లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. If you want, you can check the memory address using a id function. Just pass the variable name, it gives the address. సో జనరల్గా మనం చెప్పేటప్పుడు ఇలా ఇస్తాం, అంటే మనకి ఎగ్జాక్ట్గా మెమరీలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇలా ఇస్తాం. బట్ ఇఫ్ యూ సీ, బోత్ ఆర్ పాయింటింగ్ టు different memory location. So when I say x equal to 5, y equal to 5. So now how it creates memory in Python? First it checks 5. So this is over. This program is already over. We are in x is equal to 5, y equal to 5. So first it creates memory for x. Okay. నెక్స్ట్ ఈ వాల్యూ ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఆ ఆబ్జెక్ట్ని మెమరీలో క్రియేట్ చేయకుండా y కూడా దీన్నే పాయింట్ చేస్తుంది. సపోజ్ ఈ రెండు కూడా 100 అనే మెమరీ అడ్రస్లో ఉంటే xలో 100 ఉంటుంది, yలో 100 ఉంటుంది. సో మీకు ఇంతకుముందు చెప్పా కదా, పైథాన్లో మెమరీ సేవ్ చేయడం కోసం అని స్మాల్ ఇంటీజర్స్కి, స్ట్రింగ్స్కి ఒక లెంగ్త్ వరకు మనకి సేమ్ మెమరీని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే అవి ఎక్కువగా వాడతారు, ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు కాబట్టి మెమరీ సేవ్ చేయడం కోసం అని సేమ్ మెమరీ లొకేషన్ వాడుకుంటుంది.
సో ఇప్పుడు చూడండి, ఐడి ఆఫ్ ఎక్స్, ఐడి ఆఫ్ వై. సో దే బోత్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ మెమరీ లొకేషన్. సో ఈవెన్ ఏ కూడా సేమ్నే పాయింట్ చేస్తుంది, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ నేను ఎక్కడ ఎగ్జిట్ చేయాల, బట్ మీకు చెప్పడం కోసం ఈ రెండు సపరేట్గా తీసుకున్నా. ఈవెన్ నేను మళ్ళీ z = 5 అన్నా అది కూడా సేమ్ మెమరీ లొకేషన్నే పాయింట్ చేస్తుంది. ఓకే, మీకు ఆ కంప్లీట్ ప్రోగ్రాము ఒక దాంట్లో ఉన్నప్పుడు, ఒకే ఫైల్లో ఉన్నప్పుడు అలానే పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అంటే రెండు సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఎనీవే వాల్యూసే డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్ మెమరీ లొకేషన్లు వస్తాయి. బట్ ఓన్లీ క్వశ్చన్ కమ్స్ ఇఫ్ ద బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ విత్ డిఫరెంట్ వేరియబుల్స్, దెన్ క్వశ్చన్ కమ్స్. సో పైథాన్లో మెమరీ సేవ్ చేయడం కోసమని స్మాల్ ఇంటీజర్స్కి మనకి ఏం చేసింది అంటే సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, నేను మళ్ళీ టెర్మినల్ వేరేది తీసుకుంటా. సో ఇదంతా క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు ఇందాకటి ఏలో బీలో ఉండవు. ఓకే, ఆ టెర్మినల్ అంతే ఉన్నప్పుడు మీరు ఏకి ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఏఎక్స్ అన్నిటికీ సేమ్ పాయింట్ చేస్తుంది. అది ఎప్పుడైతే ఎగ్జిట్ అయిందో ఆ ప్రాసెస్ ఎగ్జిట్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉంటుంది. సో A = 256, B = 256. Now I'll say A is B. What will be the output? It's true. You can check the memory also. Both are pointing to same memory location. Now I'll say X is equal to 257. Y is equal to 257. X is Y. ఇప్పుడు ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I'll take X1 equal to -5. Y1 is equal to -5. X1 is Y1. This will be true. I'll take X2 is equal to -6. Y2 equal to -6. I'll check X2 is Y2. It is false. So there is something going behind the scene, because some integers it is pointing to same memory location, some it is not. There is something happening. The rule is పైథాన్లో స్మాల్ ఇంటీజర్స్కి మెమరీని సేవ్ చేయటం కోసం అని ఈ కాన్సెప్ట్ తెచ్చాను. సో ఏవైతే జనరల్గా స్మాల్ ఇంటీజర్స్ రిపీటెడ్గా వాడుతుంటారు కాబట్టి వాటికి మెమరీ సేవ్ చేయడం కోసం అని ఈ కాన్సెప్ట్ చెప్పాను. సో మనకి పైథాన్ ఇంటీజర్స్లో -5 to 256, -5 నుంచి 256, ఇంక్లూడింగ్ -5 256 ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్కి మాత్రమే సేమ్ మెమరీ లొకేషన్ ఎలకేట్ చేసిద్ది టు సేవ్ ద మెమరీ. దీనికంటే తక్కువ అంటే -6 కానివ్వండి -7 కానీ ఇచ్చిన డిఫరెంట్ మెమరీని ఎలకేట్ చేసింది. ఈవెన్ 256 కంటే ఎక్కువ 257 258 ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా డిఫరెంట్ మెమరీ లొకేషన్ని ఎలకేట్ చేసిద్ది. ఇది రూల్, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, క్లియర్? సో నౌ యూ టెల్ మీ A equal to 258, B equal to 258. You tell me A is B is true or false? చెప్పా కదా, ఈ రేంజ్లోనే ఉంటే సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తాయి. అంటే ప్రొవైడెడ్ మీకు గిన రెండు వాల్యూస్ సేమ్ ఉంటే, అంటే మీరు అసైన్ చేయబోయే వేరియబుల్కి రెండు వాల్యూస్ సేమ్ ఉంటే, ఈ రేంజ్లో ఉంటే సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ అవుతుంది. డిఫరెంట్ వాల్యూస్ అయితే క్వశ్చనే లేదు, డిఫరెంట్గానే మెమరీ అలొకేట్ చేయాలి. 5లో 6 వేయలేను, అప్పుడు 5 పోయింది. దీనికి ట్రూ వచ్చిందే ఫాల్స్ వచ్చింది, going to get false. So x is equal to 256, y is equal to 256, x is y. Is it true or false? So we can check all of the IDs.
So when you have in the range of -5 to 256, it is going to point to same memory location. But if you give beyond 256 or below -5, it is going to point different memory location. Even ID of A, ID of B చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఈ రెండు సేమ్ ఉన్నాయి బట్ ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, అవునా కాదా? సో ఇప్పుడు చెప్పండి, x1 is equal to -5, y1 equal to -5. So x1 is y1, true or false? So we can check the memory location. Because this is within the range, they point to same memory location. But again, if I take x2 equal to -6, y2 equal to -6. Now if I say x2 is y2, because this is not in the range, then I get false. You can also check x2 ID y2. Clear? So this is how the is operator works for the integers. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ కూడా మనకి ఒక రేంజ్లో ఉన్న వాల్యూస్కి సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తే ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్స్ కూడా వాడుతుంటాం. సో మనకి స్ట్రింగ్స్కి ఎలా వర్క్ అయిందంటే, యాక్చువల్గా స్ట్రింగ్ని స్ట్రింగ్ ఇంటర్నింగ్ అంటాం. కాన్సెప్ట్ ఉంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి పైథాన్ 3.7 అంతకు ముందు వరకు, ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎ స్ట్రింగ్ విత్ 20 క్యారెక్టర్స్, then it allocates సేమ్ మెమరీ లొకేషన్. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఏ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ హాయ్ ఇచ్చారు, బి ఈక్వల్ టు హాయ్ ఇచ్చారు, ఈ రెండు వాల్యూస్ సేమ్ అయ్యి ద క్యారెక్టర్స్ లెంగ్త్ అనేది 20 కానీ 20 కంటే తక్కువ అయితే సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తాయి. అదే ఈ క్యారెక్టర్ లెంగ్త్ కింద 21 అంతకంటే ఎక్కువ ఉంటే డిఫరెంట్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తాయి. ఇప్పుడు కొత్తగా పైథాన్ 3.8 నుంచి ఈ రేంజ్ పెంచారు స్ట్రింగ్స్కి. సో మిగిలిన ఆ వాల్యూ 4096 క్యారెక్టర్స్ దానికంటే తక్కువ ఉంటే సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తాయి. దీనికంటే ఎక్కువ అంటే 4097 అంతకంటే ఎక్కువ ఉంటే డిఫరెంట్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తాయి. స్ట్రింగ్ ఇంటర్నింగ్ అంటే మీరు ఎప్పుడైతే 2 స్ట్రింగ్ వేరియబుల్స్ తీసుకొని, అంటే 2 వేరియబుల్స్ గిన సేమ్ స్ట్రింగ్ని పాయింట్ అయ్యి అవి గిన ఆ స్ట్రింగ్ క్యారెక్టర్ లెంగ్త్ 4096 అంతకంటే తక్కువ ఉంటే సేమ్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తాయి. సో ఈ స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ అనేది ఏం చేసిద్దంటే, మెమరీని సేవ్ చేయడం కోసం, ఆప్టిమైజ్ చేయడం కోసం అని ఈ స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఇది ఏం చేసిద్ది, మనకి ఎక్కడైతే స్ట్రింగ్స్ అనేవి సేమ్ వాల్యూస్ ఉన్నాయో డిఫరెంట్ వేరియబుల్స్లో, మెమరీని ఆప్టిమైజ్ చేయడం కోసం అని ఈ స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ తెచ్చారు. సో ఎక్కడైతే ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయో అప్పుడు స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ అప్లై అయ్యి మనకి సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ అయ్యి మనకి మెమరీని సేవ్ చేస్తాయి. చూడండి, s1 ఈజ్ ఈక్వల్ టు హాయ్, s2 ఈక్వల్ టు హాయ్. సో ఇక్కడ వాల్యూస్ సేమ్ అయితేనే, సో ఇప్పుడు ఏంది నాకు s1 హాయ్ హాయ్. సో ఇది సపోజ్ 100 అనే లొకేషన్ దగ్గర ఉంది. నెక్స్ట్ s2 కూడా హాయ్. సో ఇది 4096 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి మెమరీని సేవ్ చేయడం కోసం అని సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేసింది. సో s2 ఆల్సో విల్ పాయింట్ టు సేమ్ మెమరీ లొకేషన్. దిస్ విల్ ఆల్సో హ్యావ్ 100. సో చెక్ చేసుకోండి. సో దట్స్ వై ఇఫ్ ఐ సే s1 ఈజ్ s2, ట్రూ వచ్చింది. సో ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. మనం సేమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మెమరీని సేవ్ చేయడం కోసం అని మనకి 4096 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు స్ట్రింగ్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ అప్లై అయ్యి మెమరీ సేవ్ అయింది, ఆప్టిమైజేషన్ కోసం తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనం 4096 క్యారెక్టర్స్ ఉంది చెక్ చేయాలంటే నేను 4096 క్యారెక్టర్స్ టైప్ చేయాలా మాన్యువల్గా?
ఎలా చేయాలి? ఇప్పుడు రాయాలంటారా? వేరే ఆప్షన్ లేదా? ఇప్పుడు నేను టెస్ట్ చేయాలి కదా వర్క్ అవుతుందో లేదో. దానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా? ఆపరేటర్స్లోనే చూపించాను. ఇప్పుడు నేను హెచ్ అనేది తీసుకుంటున్నా, ఇది 4096 టైమ్స్ రాయాలి. మాన్యువల్గా రాసానా, ఏదైనా షార్ట్ కట్ ఉందా? సో మనకి రిప్లికేషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఆపరేటర్ స్టార్ అనేది. సో స్టార్ అనేది ఇంటీజర్ with string list tuple, it is going to replicate. So if you want this h for 4096 times, this is where you can use the replication operator and save a lot of time. చూడండి, మళ్ళీ S4 కూడా సేమ్ తీసుకుంటున్నా. Okay. So we can check the memory location of it. So they both are pointing to same memory location. So 4096 కానీ అంతకంటే తక్కువ క్యారెక్టర్స్ అయితే సేమ్ మెమరీ లొకేషన్ ని పాయింట్ చేస్తాయి. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. అదే నేను S5 ఈక్వల్ టు 4097 ఇంటూ హెచ్, S6 ఈక్వల్ టు 4097 ఇంటూ హెచ్. సో ఇప్పుడు S5 ఈజ్ S6 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్. కరెక్ట్. మనకి 4096 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ అయినప్పుడు అది డిఫరెంట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి. సో యూ కెన్ చెక్ ది ఐడి ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. సో ఈ రూల్ అనేది ఓన్లీ ఇంటీజర్కి, స్ట్రింగ్కు మాత్రమే. బట్ అదర్ దాన్ దట్ ఫ్లోట్, కాంప్లెక్స్ వాల్యూస్ ఏమైనా డిఫరెంట్ మెమరీ లొకేషన్లోనే స్టోర్ అవుతాయి. సో కావాలంటే F1 ఈజ్ ఈక్వల్ టు 6.7, F2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇస్తున్నా. సేమ్ వాల్యూ అయితేనే పాయింట్, డిఫరెంట్ అయినప్పుడు డిఫరెంట్ మెమరీ లొకేషన్లోనే ఉంటాయి. చూడండి, ఈ రెండు డిఫరెంట్ మెమరీ. ఈవెన్ లిస్ట్ తీసుకోండి, L1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3, L2 is equal to 1 2 3. So when I say L1 is L2, it is going to point false. సో జస్ట్ టు సమ్మరైజ్, ఐడెంటిటీ ఆపరేటర్లో మనకి ఈజ్ ఉంటుంది. ఈజ్ అనేది అవి రెండు సేమ్ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తున్నాయా లేదని చెక్ చేసుకోవడానికి వాడతాం. అదే ఈజ్ నాట్ అనేది అవి రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తున్నాయా లేదని చెక్ చేసుకోవడానికి వాడతాం. డిఫరెంట్ మెమరీ లొకేషన్ పాయింట్ చేసేటప్పుడు నాకు ట్రూ రావాలనుకున్నప్పుడు ఈజ్ నాట్ వాడతాం. ఓకే, మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో మీరిగిన మెమరీ లొకేషన్ సేమ్ ఉన్నప్పుడు ట్రూ రావాలనుకుంటే ఈజ్ వాడుకోండి, డిఫరెంట్గా పాయింట్ చేసేటప్పుడు ట్రూ రావాలనుకుంటే ఈజ్ నాట్ వాడుకోండి. ఓకే. సో జస్ట్ కంక్లూడ్ చేస్తున్నా, ఐడెంటిటీ ఆపరేటర్లో మనకి ఈజ్ నాట్ ఉంటాయి. ఇవి మెమరీ అడ్రస్ని చెక్ చేస్తాయి, వాల్యూస్ని కాదు. అవి రెండు సేమ్ ఉంటే ట్రూ రిటర్న్ చేసిద్ది, డిఫరెంట్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో ఈజ్ నాట్ వాడాలనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రూలు ఎక్స్పెషల్లీ స్మాల్ ఇంటీజర్స్కి -5 నుంచి 256 ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో ఇచ్చినప్పుడు పైథాన్లో సేమ్ మెమరీ లొకేషన్ పాయింట్ చేస్తుంది. 256 కంటే ఎక్కువ ఇచ్చినా, -5 కంటే తక్కువ ఇచ్చినా మీకు డిఫరెంట్ మెమరీ లొకేషన్లో పాయింట్ చేస్తుంది, ప్రొవైడెడ్ ద వేరియబుల్స్ ఆర్ పాయింటింగ్ టు సేమ్ వాల్యూ. డిఫరెంట్ వాల్యూ అయితే పాయింటే కాదు. మళ్ళీ స్ట్రింగ్కి వచ్చాక 4096 క్యారెక్టర్స్ దానికంటే తక్కువ అయితే ఆ స్ట్రింగ్లో మీరిగిన సేమ్ స్ట్రింగ్ ఇస్తే, టూ వేరియబుల్స్ సేమ్ వాల్యూని సేమ్ వాల్యూ ఇస్తే, మీ క్యారెక్టర్స్ 4096 కానీ అంతకంటే తక్కువ ఉంటే అవి సేమ్ మెమరీని పాయింట్ చేస్తాయి. 4096 కంటే ఎక్కువ 4097 ఉన్నా అవి డిఫరెంట్ మెమరీ లొకేషన్ని పాయింట్ చేస్తాయి. అదే ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్ మిగతా వాటికి రూల్ ఏం లేదు. మీరు సేమ్ వాల్యూ ఇచ్చినా అవి డిఫరెంట్ మెమరీ లొకేషన్లోనే సేవ్ అవుతాయి. సో జనరల్గా ఇలా ఎందుకు పెట్టారంటే పైథాన్లో ఎక్కువగా ఇంటీజర్స్, స్ట్రింగ్స్ ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ కేసెస్లో మీకు మెమరీ సేవ్ చేయడం కోసం అని ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు.
ఎక్స్పెషల్లీ స్ట్రింగ్ ఇంటర్నింగ్, ఇంటీజర్ ఇంటర్నింగ్ అంటే అవి ఎక్కడైతే మీకు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్లో ఉన్నప్పుడు మెమరీని సేవ్ చేయడం కోసం, ఆప్టిమైజ్ చేయడం కోసం ఈ స్ట్రింగ్ ఇంటర్నింగ్, ఇంటీజర్ ఇంటర్నింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చు. సో ఇది ఈ రోజుకి. సో మనం ఈరోజు డీటెయిల్డ్గా ఏమేం కవర్ చేసామో లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్ చూసాం. సో ఇంటర్వ్యూలో యాక్చువల్గా ఈక్వల్ టు ఆపరేటర్, ఈజ్ ఆపరేటర్కి మధ్య క్వశ్చన్స్ కంపల్సరీగా పడతాయి. మీకు ఆల్రెడీ రెండు చెప్పా కాబట్టి డిఫరెన్సెస్ మీరే రాయగలగాలి. బట్ టుమారో ఐ విల్ ఎనీవే ఎక్స్ప్లెయిన్. సో దట్స్ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ ఆస్క్ మీ.